తాజా 30 తిరుమలకు వెళ్ళినప్పుడు గోవిందుడి నామస్మరణతో ఏడుకొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆలయంలోకి వెళతారు. స్వామివారిని కనులారా వీక్షించుకుని జన్మ ధన్యం చేసుకుంటారు. ఈ గోవింద అనే మాట ఎలా వచ్చింది, ఆ మాటకు ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గోవింద అనే పదం గురించి తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడి నాటి కాలానికి వెళ్ళాలి. గోకులం గురించి తెలుసుకోవాలి. గోకులంలోని ప్రజలు ఇంద్రుడిని పూజించాలనుకుంటారు. శ్రీకృష్ణుడు ఆ పూజలు వద్దని వారిస్తాడు. దీంతో ఇంద్రుడికి గోకులంలోని ప్రజలపై కోపం వస్తుంది. గోకులంలో ఉంటున్న వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఉరుములు పిడుగులతో కూడిన అతి భయంకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. ఈ వర్షంతో ఊరు వాడ చెట్టు పుట్ట ఏకమైపోతాయి. ఈ పరిస్థితుల్లో గోకులంలోని ప్రజలను గోవులను కాపాడేందుకు శ్రీకృష్ణుడు ఉపక్రమిస్తాడు. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలతో పైకెత్తి వర్షం నుంచి వారిని కాపాడతాడు. ఇది చూసిన ఇంద్రుడికి గర్వం నశిస్తుంది. శ్రీకృష్ణుడిని దర్శించుకుని క్షమాపణ కోరేందుకు వస్తాడు. ఇదే సమయంలో గోమాత అయిన కామధేనువు కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ కాపాడినందుకు శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్తుంది. కృష్ణుడికి తన పాలతో అభిషేకం చేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు శ్రీకృష్ణుడు గోవులన్నింటికీ అధిపతి అని అంటాడు. ఇకపై కృష్ణుడు గోవిందునిగా పిలువబడతాడు అని చెప్తాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని గోవిందుడు అని పిలుస్తున్నారు. అదే మాటతో ఏడుకొండలవాడిని కూడా గోవింద గోవింద అని కొలుస్తున్నారు.